నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ఏఐసీసీ పిలుపు మేరకు ఈరోజు ట్యాంక్ బండ్లో ఉన్న ఇందిరాగాంధీ బొమ్మ నుండి రాజ్భవన్ వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ర్యాలీ నిర్వహించారు. సో మరి ర్యాలీ ఎందుకు నిర్వహించారని కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి ఖైరతాబాద్ డిసిసి ప్రెసిడెంట్ రోహిన్ రెడ్డి గారు అయితే ఉన్నారు. సార్ నమస్తే. సో ఈరోజు ర్యాలీ చెప్పడానికి గల కారణాలు ఏంటి? ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారు, దీపదాస్ మున్షి అందరు కలిసి ఇక్కడ నుంచి రాజ్భవన్ దాకా ఒక మెమోరాండం ఇవ్వబోతున్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి కూడా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో పదే పోరాటం చేస్తున్నాడు. అదానీ మీద మీరు జాయింట్ పార్లమెంటరీ కమిటీ అయ్యా అంటే ప్రతిసారి కూడా అదానీ ఇష్యూ పార్లమెంట్ రాగానే నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ నుంచి పారిపోతున్నారు. ఈరోజు అమెరికాలో అదానీ మీద ఒక కేసు రిజిస్టర్ అయింది. 20,000 కోట్ల లంచాలు ఇస్తున్నందుకు ఆయన మీద సాక్ష్యాధారాలతోటి అక్కడ కేసు రిజిస్టర్ అయితే నరేంద్ర మోడీ గారు ఇప్పుడు కూడా అదానీ మీద జేపీసీ ఏమంటే కూడా ఇప్పటికి కూడా ఆయన అది పెడచౌన పెట్టి ఆయన పార్లమెంట్ల నుంచి అదానీ ఇష్యూ రాగానే పారిపోతున్నాడు, లేదా పార్లమెంట్లను అడ్జర్న్ చేస్తున్నారు. కానీ అదానీ మీద మాత్రం కూడా వాళ్ళు ఏ రోజు కూడా ఈ జేపీసీఎస్ అని ముందుకు వస్తలేరు. దేశ ప్రజలందరూ కూడా మన రాహుల్ గాంధీ గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు, ఈ దేశాన్ని మొత్తం కూడా మోడీ గారు దోచి అదానీ చేతిలో పెడుతున్నాడు. ఇలా దేశంలో ఉన్న పోర్ట్స్ కానీ ఎయిర్పోర్ట్లు కానీ అన్నీ కూడా అదానీ చేతులు ఉన్నాయి. అంటే ఇది ఒక దేశ భద్రతకు కూడా ఒక విఘాతం కలగబోతున్నది. ఎందుకంటే ఇట్లాంటి ఒక దొంగ చేతుల పోర్ట్స్ ఎయిర్పోర్ట్లు పెడితే రేపు ప్రమాదం ఉందని చెప్పేసి రాహుల్ గాంధీ గారు పదే చెప్పారు. దాన్ని కూడా ఆయన పెడచౌన పెడుతున్నాడు. ఆయన మణిపూర్ ఇష్యూ వచ్చినా లేకపోతే అదానీ ఇష్యూ వచ్చినా కానీ కూడా ఆయన పార్లమెంట్ నుంచి పారిపోతున్నారు. కాబట్టి దేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ధర్నా చేస్తున్నది. చలో రాజ్భవన్ కార్యక్రమం తీసుకొని మేము గవర్నర్ల దగ్గరకు పోయి మేము మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ఇమ్మీడియట్ మోడీ గారు అదానీ మీద జేపీసీ వేయాల్సిందిగా మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. అదానీ విషయంలో కూడా రాహుల్ గాంధీ గారేమో అదానీ దొంగ అని చెప్పేసి తిడతా ఉంటారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మాత్రం దోస్తీ చేస్తూ ఉంటారు అంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. అసలు కాంగ్రెస్ పార్టీకి అదానీ మోడీ మీద స్టాండ్ ఏముందని చెప్పేసి కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. ఏం చెప్తారు? ఎవరు అడుగుతున్నారు? అది బీఆర్ఎస్ పార్టీలో ఎవరు అడుగుతున్నారు? కేటీఆర్ ఒక మెంటల్ రావు. ఆయనకు డ్రామాలు చేసుడు అలవాటు అయింది. ఎందుకంటే నిన్న ఒక నల్ల షర్ట్ వేసుకొచ్చిండు, ఇవాళ కాకి షర్ట్ వేసుకొచ్చిండు, రేపు చెడ్డ వేసుకొస్తాడు, ఎల్లుండి అండర్వేర్ మీద వస్తాడు. ఆయన మెంటల్ మొత్తం మతిస్థిమితం పోయింది ఆయనకు. రేవంత్ రెడ్డి గారు మొత్తం కూడా ప్రపంచంలో ఉన్న పారిశ్రామికవేత్తలు అందరూ కూడా తెలంగాణకు వచ్చి మీరు పెట్టుబడులు పెట్టమని అంటే దానిలో భాగంగానే అదానీ గారు వచ్చింది పెట్టుబడులు పెడతాన్నారు. సో మేము రాష్ట్రానికి మేము రాసిస్తలేము ఆయనకు, ఆయన పెట్టుబడులు మాత్రం ఆకర్షించినాం. ఇంకొకటి ఏంటంటే ఆ డబ్బులన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి జేబులకు కాంగ్రెస్ పార్టీ జేబులకు పోతలేవు, ఆయన రాష్ట్రానికి వస్తున్నాయి. ఎప్పుడైతే అదానీ మీద కేసు రిజిస్టర్ అయిందో ఇమ్మీడియట్ ఆయన ఇచ్చిన 100 కోట్లు నేను తిరిగి ఇచ్చేసిండ్రు. అప్పటి వరకు కూడా మేము మా అకౌంట్లో కూడా డిపాజిట్ చేసుకోలేదని ముఖ్యమంత్రి గారు క్లియర్గా ప్రెస్లో చెప్పిండు. అది కాకుండా కూడా దేశంలోనే మొట్టమొదటిసారిగా డబుల్ ఇంజన్ సర్కార్ అంటే అదానీ ప్రధాని అని చెప్పింది అని రేవంత్ రెడ్డి గారు. అది ఫస్ట్ డ్రామాలో తెలుసుకోవాలి. ఈయనకు ఎంతసేపు ఆయనకు ట్విట్టర్ టిల్లు లెక్క తయారయ్యండు. ఆ ట్విట్టర్లో ఏదో ఒకటి పెట్టాలంటే ఏదో ఒక డ్రామా చేయాలి. కాబట్టి ఏదో ఇష్యూ తీసుకొని ట్వీట్ చేస్తానికి కేటీఆర్ గారు ఇవన్నీ చేస్తున్నారు. కానీ కేటీఆర్ గారికి ఒక్కరికే చెప్తున్నా, మీ మతిస్థిమితం పోతున్నది. రానున్న రోజుల్లో నీ పేరుని సార్థకం చేసుకోవడానికి ఇప్పటి నుంచి నువ్వు రిహార్సల్ చేస్తున్నావు, నువ్వు డ్రామారావు కింద నువ్వు మిగిలిపోతావని చెప్పేసి నేను కేటీఆర్కి సూచన ఇస్తున్నాను. అంటే అదానీ మీద కూడా నోటీసు మనం వచ్చినా కూడా ఎందుకు బీజేపీ దీని మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకోవట్లేదు అంటే ఏం చెప్తారు సార్? అదే చెప్తున్నాం కదండి, వాళ్ళ ఉన్న దోస్తాన్ని ఎంత గట్టిగా ఉందో దేశ ప్రజలకు అందరూ కూడా అర్థమవుతున్నది. ఎప్పుడైతే మోడీ గారు ఆయన కావాల్సిన చట్టాలు మాత్రం అన్నీ కూడా తీసుకొచ్చి ప్రజల మీద రుతున్నారు. ఆ రోజు నల్ల చట్టాలు తీసుకొచ్చేసి 1600 మంది రైతులు ఢిల్లీ మన సరౌండింగ్స్లో చనిపోతుంటే కూడా పట్టించుకొని నరేంద్ర మోడీ అదానీ మీద ఇంత పెద్ద ఆరోపణలు వస్తుంటే కూడా ఎందుకు పట్టించుకుంటలేడని మేము అందరం కూడా ప్రశ్నిస్తున్నాం. అక్కడ పార్లమెంట్లో మా ఎంపీలు, మా రాహుల్ గాంధీ గారు అందరు పోరాటం చేస్తున్నాం. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలు, ముఖ్యమంత్రులు, పిసిసి అధ్యక్షులు అందరూ కూడా ఇక్కడ రోడ్ల మీద మేము కొట్లాడుతున్నాం. అదానీని అరెస్ట్ చేసి జేపీసీ వేసే వరకు కూడా మేము పోరాటం ఆగదు. ఈరోజు మెమోరాండం ఇస్తాం, మళ్ళీ ఏఐసీసీ ఏ కార్యాచరణ ఇచ్చినా కానీ మేము తీసుకొని ముందుకు పోతాము. అదానీని అరెస్ట్ చేసేదాకా మేము ఊకోమని చెప్పేసి నేను నరేంద్ర మోడీ గారికి, ఇక్కడున్న కిషన్ రెడ్డి గారికి కూడా మేము హెచ్చరిస్తున్నాం. గత కొన్ని రోజులు కూడా ఒక వార్త వినిపిస్తుంది, కేటీఆర్ అరెస్ట్ అవుతున్నారు అంటే ఫార్ములా ఈరేస్ కేసులో. సో నిన్న కూడా కేటీఆర్ గారు దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అని చెప్పి ఏ చర్చకైనా సిద్ధమని చెప్పి సవాల్ ఇస్తున్నారు. సో ఏం చెప్తారు దీనికి? దొంగతనం చేసినోడు ఏమంటాడు? దమ్ముంటే అరెస్ట్ చేయరా భయ్ అంటాడు. దొంగతనం చేసినోడే కదా, దొంగతనం చేయనోడు అరెస్ట్ చేయమని కాదు. దొంగతనం చేయనోడు నేను దొంగతనం చేయలేదు, కావాలంటే మన ఇన్వెస్టిగేషన్ కైనా నేను సిద్ధమని చెప్పి మాట్లాడతాడు. దొంగతనం చేయనోడు. దొంగతనం చేసినోడు ఏమంటాడు? బరి తెగ్గించినోడు. క్యాకర్తా అంటే బేగర్తా అన్న టైప్లో మాట్లాడుతున్నాడు. అరే అరెస్ట్ చేసుకోరా భయ్ అంటున్నాడు. దొంగతనం చేసినాడు ఒప్పుకుంటున్నాడు ఆయననే. కాబట్టి
ఆయన మిత్రులకు ఏ విధంగానైతే దోషపెట్టిండో దానిలో భాగంగానే ఇన్వెస్టిగేషన్ చేస్తారు. దాంట్లో ఒకవేళ కేటీఆర్ గారు దొంగతనం చేసిండ్రని చెప్పి నిరూపణ అయితే బరాబర్ జైలు వేస్తాడు. రేవంత్ రెడ్డి గారు ఎవ్వరికి చుట్టం కాదు. ఆయన ఏ రోజైతే ప్రమాణం చేసిండో ముఖ్యమంత్రిగా రాగద్వేషాలకు కానీ బంధుప్రీతులకు కానీ నేను ఎవరికి కూడా సపోర్ట్ చేయనని చెప్పి ఎవరైతే ఓత్ ఆఫ్ సీక్రెసీ తీసుకుంటో దాంట్లోనే ముందుకు పోతున్నాడు. రేవంత్ రెడ్డి గారు ఎవ్వరు తప్పు చేసినా కానీ అరెస్ట్ చేస్తాము, జైల్లో తోస్తామని చెప్పి క్లియర్గా చెప్పిండు. కాబట్టి ఈయనతోటి రాష్ట్ర ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. మనకు ఒక రక్షించే ముఖ్యమంత్రి దొరికిందని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు.